కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మహాదేవుని యొక్క కృపను బట్టి మనము గనుడైనటువంటి దేవదేవుణ్ణి ఆరాధించడానికి ఈ సంతోషకరమైనటువంటి దేవుని మందిరంలో మనం అందరము చేరి ఆయన స్తుతిస్తూ మహిమపరుస్తూ ఎంతో ఉత్సాహ గానాలతో కీర్తించగలిగినటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి దయచేయటం ఆనందించదగ్గ విషయము. మంచి పాటల ద్వారా మనం అందరము మహాదేవుడు అనుగ్రహించిన కంఠస్వరాల ద్వారా కీర్తించగలిగాము. అలానే మనకి దేవుని యొక్క వాక్యము అవసరము గనక వాక్యము మన వ్యక్తిగత జీవితాలను ఆశీర్వాదకరంగా మలిచే శక్తి వాక్యానికి ఉంది గనక వాక్యము ఆధ్యాత్మికంగా మనలను స్థిరపరచడానికి ప్రయోజనకరమే ఉంది కనుక అటు వాక్యాన్ని మనం వినడానికి సమయము అయింది. ప్రభునందు ప్రియులారా, అనేక అంశాలు దేవుని సన్నిధిలో మనం నేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉంటూ ఉన్నాం. ప్రతి వాక్యము, ప్రతి సందేశము వచ్చారు గనక ఏదో చెప్పుకోవాలి గనక అనే ఉద్దేశంతో కాకుండా మన జీవితాలకు ప్రయోజనకరమైనటువంటి, మన జీవితాలను మార్చే ఒక ప్రణాళిక సిద్ధమైనటువంటి వాక్యాలని మనం నేర్చుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. అందుకే దేవుని మాటలు మనం వింటున్నప్పుడు ఏమాత్రమో నిర్లక్ష్య వైఖరితో కాకుండా ఈ దేవుని మాటలు లేక ఈ సందేశము నా కొరకు, మన కొరకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అనే మంచి భావనతో మనం అందరం సిద్ధపాటు కలిగి ఉండగలిగితే ఆ స్థితి చాలా గొప్పది. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశము ఎవరు ధన్యులు, ఎవరు దుష్టులు అనే పాఠాన్ని మనం నేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉంటూ ఉన్నాం. ఈరోజు మనం ఏ పాఠాన్ని నేర్చుకోవడానికి రెడీ అవుతా ఉన్నాము? ఎవరు ధన్యులు, ఎవరు దుష్టులు. ప్రియులారా, ప్రపంచంలో ఎన్నో మతాలు, కులాలు, రకరకాల మనుషులు మనకు కనబడుతూ ఉన్నారు. ఎన్నో గ్రూపులు వారు ప్రపంచవ్యాప్తంగా మనకి కనబడుతున్నటువంటి పరిస్థితులు. అన్ని మతాల్లోనూ గ్రూపులు మనకి కనబడుతూ ఉన్నాయి. అన్ని కులాలలోనూ గ్రూపులు మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రతి చోట ఈ గ్రూపులు అనేటువంటివి మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనకు బాగా అర్థం కావాలంటే మహిళా మండలాల్లో స్త్రీలకి, తల్లులకు బాగా తెలుసు గ్రూపులు. 10 మంది ఒక గ్రూప్ అనో, 20 మంది ఒక గ్రూప్ అనో, ఇలాగ అనేక గ్రూపులు మనకి కనబడతా ఉన్నాయి. మీది ఏ గ్రూపు అని అంటే ఆ గ్రూప్కి ఒక పేరు ఉంటుంది, మాది పలానా గ్రూపు. మీదే గ్రూపు అంటే మాదో పలానా గ్రూపు. ఇలాగ ఎన్నో గ్రూపులు అన్ని శాఖలలోనూ మనకి కనబడతా ఉంటుంటాయి. అయితే
దేవుడి ప్రపంచాన్ని, ప్రపంచ మానవాళిని రెండు గ్రూపుల్లో పెట్టి చూస్తూ ఉన్నాడు. అది మాత్రం మర్చిపోకూడదు. మానవులుగా మనకి సమాజం గుర్తించడానికి 10 మంది ఒక గ్రూప్ అనో 15 మంది ఒక గ్రూప్ అనో అని పెట్టుకొచ్చామో గనక ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రజలు నివాసం ఉంటా ఉన్నారు. ఈ కోట్ల మందిలో ప్రజలందరినీ మహాదేవుడు 2 గ్రూపుల్లో పెట్టి చూస్తూ ఉన్నాడు. ఈ 2 గ్రూపుల్లో ఉన్నటువంటి వారు ఎవరనంటే, ఒకరు ధన్యులు అనే గ్రూపు, రెండవది దుష్టులు అనేటువంటి గ్రూప్. భూమి మీద ఉంటున్నటువంటి ప్రతి మనిషి ఈ 2 గ్రూపుల్లో ఏదో ఒక గ్రూపుకి చెందిన వాడై ఉండాలి. ఈ 2 గ్రూపుల్ని బయటికి వచ్చి చూడడానికి అవకాశము లేదు. ఉంటే ధన్యులు అనేటువంటి గ్రూపులు అన్నా ఉండాలి, లేకపోతే దుష్టులు అనేటువంటి గ్రూపులు అన్నా ఉండాలి. ప్రియులారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ధన్యులు లేక దుష్టులు అనేటువంటి ఈ పరిధిలో ఎవరుంటారు అనేటువంటి విషయాన్ని ఒకసారి లేఖనానుసారంగా మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. మొదటగా మనం ధన్యులు అనేటువంటి గ్రూపు వారిని కనుక మనం పరిశీలన చేస్తే, ధన్యతను గురించి, ధన్యుల గురించి బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో రాయబడటం మనకు తెలుసు. యేసు ప్రభు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగంలో ధన్యులెవరో అనే దాని మీద ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం ఆరంభంలోనే ఆయన ప్రసంగించినటువంటి సందర్భాలు మనం చూడబోతా ఉన్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అనే మాట చూడండి. సాత్వికులు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, కనికరము గలవారు ధన్యులు, హృదయశుద్ధి గలవారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు అనే ఈ మాటలు. ధన్యులెవరు అనంటే ఇక ధన్యులు వీరు అని యేసుప్రభు వారి ప్రసంగంలో ఈ లిస్టు మనం చదువుకుంటా ఉన్నాం. ధన్యులంటే వీరు అన్నమాట. ప్రియులారా, ఈ ధన్యులు లిస్టులో ఆడవాళ్ళు ఉంటారా, మగవాళ్ళు ఉంటారా? అందరూ. ఆడవాళ్ళు మాత్రమే ధన్యులు, మగవాళ్ళు ధన్యులు కాదు అనడానికి లేదు. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ధన్యులు అనేటువంటి లిస్టులో, ఆ గ్రూపులో ఉండే అవకాశము మనకున్నది. అలాగే దుష్టులు అనేటువంటి గ్రూపులో కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఉండే అవకాశము ఉండదు. ఈ 2 గ్రూపులు మినహాయించి ఇంక బయట వేరే దేవుని లిస్టులో ఇంక వేరే గ్రూపులు ఏమీ లేవు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభునందు ప్రియులారా, దీన్ని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే పరలోకము అనేటువంటిది ఎవరికి సంబంధించిందో చెప్పండి.
పరలోకము అనేటువంటిది ఎవరికి సంబంధించింది అంటే ధన్యులకా దుష్టులకా? ధన్యులకే. పరలోకం అనేటువంటిది ధన్యులకే. దుష్టులు పరలోకానికి అర్హులు కారు. దుష్టులు దేవునికి ఇష్టలు కారు. ఇలాగ ఎన్నో బైబిల్ గ్రంథంలో వాక్యాలు మనం చదువుకుంటూ ఉన్నాం. ధన్యులెవరో అనే సంగతి ప్రభు బోధించడం ద్వారా మనం కొన్ని సంగతులు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, మరి దుష్టులెవరు అనే మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. కీర్తనల గ్రంథము 1వ కీర్తన 1వ కీర్తన 4వ వచనము. దుష్టులు అనే మాట చూడండి, అక్కడ కనబడతా ఉంది మనకి. ఎవరట? దుష్టులు అనేటువంటి మాట. అంటే ధన్యులు ఎలాగైతే ఉన్నారో అలానే మరొక గ్రూప్ ఎవరున్నారని మనకు అర్థమవుతుంది. దుష్టులు అనేవారు కూడా ఉన్నారు. దుష్టులు అనేటువంటి వారు కూడా ఉన్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది. ప్రియులారా, ఈ దుష్టులు అనబడినటువంటి వారు అన్ని దేశాల్లోనూ ఉంటారండి? కొన్ని దేశాల్లోనూ ఉంటారా? అన్ని దేశాల్లోనూ. అన్ని గ్రామాల్లోనూ ఉంటారండి? ఉంటారు. కుటుంబాల్లో కూడా, అంటే అన్ని దేశాలలో ధన్యులు దుష్టులు. గ్రామాలలో ధన్యులు ఉంటారు, దుష్టులు ఉంటారు. కుటుంబంలో కూడా ధన్యులు ఉంటారు, దుష్టులు ఉంటారు. ఒకే కుటుంబంలో ఎలాగ ఉంటారని పాస్టర్ గారు అని మీరు అనవచ్చు. ఒకే కుటుంబంలో ధన్యులు ఉంటారు, ఒకే కుటుంబంలో దుష్టులు కూడా ఉంటారు. చూడండి, హేబేలు ధన్యుడా దుష్టుడా? ఏబేలు మీద కొంచెం అవగాహన ఉంది కదా మీకు. ఏబేలు గారు ఒక ఆయన ఉన్నారు కదా, ఎవరు? వాళ్ళ నాన్నగారి పేరు ఏం పేరు? ఎవరండి? ఇది ఎంత టైం తీసుకున్నారేంటి? ఆదాం గారేనా? ఏం డౌట్ ఉందా? ఆదాం గారు. ఇప్పుడు ఏబేలు గారిని ఏ లిస్టులో పెడదాం మనం? ధన్యుడా దుష్టుడా అతను? ఏమా? ధన్యుడు. మరి కయ్యోను గారిని దుష్టుడా? ఇద్దరు ఒకే కుటుంబం. చూడండి, ఒకే కుటుంబంలో ధన్యుల యొక్క గ్రూపులో ఒకడున్నాడు, ఒకే కుటుంబంలో దుష్టుడి యొక్క కుటుంబంలో ఒకడున్నాడు, లిస్టులో ఒకడున్నాడు. అంటే ప్రతి దేశంలోనూ, ప్రతి ఊర్లోనూ, ప్రతి ఇంటిలోనూ ధన్యులు దుష్టులు ఉండే అవకాశం ఉన్నది అన్న విషయం మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే వ్యక్తిగతంగా ఈ పాఠం అనంతరము మనం అందరము ఒక క్లారిటీ, ఒక అవగాహనకు రావాలి, ఒక ముగింపుకు రావాలి. ఏంటి ఈ ముగింపు అని అంటే, ఇంతకీ నేను ఎవరిని? అంటే ధన్యున్నా లేక దుష్టున్నా అనే ముగింపుకి మనం అందరం రావాలి. ధన్యుల యొక్క గుంపులో నేనున్నానా, దుష్టుడి యొక్క గుంపులో నేనున్నానా అన్న విషయాన్ని లేఖనాలను బట్టి మనం జాగ్రత్తగా పరిశీలన చేయవలసిన అవసరం ఉంది. ప్రభునందు ప్రియులారా, ఈ ధన్యులు దుష్టులు అనేటువంటి అంశాన్ని కనుక మనం ఆలోచించగలిగితే బైబిల్ గ్రంథంలో ఎక్కువ సార్లు ఎక్కువ చోట్ల ప్రస్తావించబడినటువంటి గ్రంథం ఉంటుంది.
ఆ గ్రంథమే కీర్తనల గ్రంథం. మిగతా గ్రంథాల్లో అక్కడక్కడ మనకు కనబడినా కీర్తనల గ్రంథంలో ఎక్కువ సందర్భాల్లో ఎక్కువ చోట్ల ధనుల గురించి, దుష్టుల గురించి ప్రస్తావన మనకు కనబడతా ఉంటుంది. అంత మాత్రమే కాదు, అసలు ఈ ధన్యులు ఎవరో దుష్టులు ఎవరో అనేటువంటి విషయాన్ని తేల్చి చెప్పడానికి ఆరంభ కీర్తనతోటే ప్రారంభించాడు ఈ భక్తుడు. ఎన్ని కీర్తనలు ఉన్నాయి బైబిల్లో? టైం తీసుకొని పర్లేదు, టైం తీసుకుని చెప్పండి. 150 కీర్తనలు గ్రంథంలో ఆరంభ కీర్తనలోనే ఆరంభ కీర్తన మొదటి కీర్తనతోటే ధన్యుల గురించి, దుష్టుల గురించి ఆయన ప్రస్తావించాడు అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఓకే ప్రియులారా, చూడండి, మొదటి కీర్తన అందరూ ఒకసారి రండి, మీ బైబిల్ తెరిచి మొదటి కీర్తన అందరూ బైబిల్ తెరిచి మొదటి కీర్తనకి రండి. ఒక పక్క వాళ్ళు ఎవరైనా తీయకపోతే హెల్ప్ చేయండి, తెలిసిన వాళ్ళు. ఒకరొకరు సహకరించుకోమన్నాడు కదా, సహకారం చేసుకోండి, హెల్ప్ చేసుకోండి. ఓకే, ఈ మొదటి కీర్తనలో మీరు బాగా చూసి చెప్పండి, ఎన్ని చరణాలు ఉన్నాయి? ఎన్ని చరణాలు ఉన్నాయి? ఎవరు 12 అన్నట్టున్నారు? 6ఏనా? 6 చరణాలు కలిగినటువంటి కీర్తన ఇది. ఈ 6 చరణాలు కలిగినటువంటి కీర్తన, ఈ కీర్తనలో ధన్యులు గురించి అలాగే దుష్టుల గురించి కూడా ఈ కీర్తనాకారుడు దావీదు భక్తుడు ప్రస్తావించాడు. ప్రియులారా, మొదటి 3 వచనాలు ఒక భాగం అనుకుంటే, తర్వాత వచ్చే 3 వచనాలు రెండవ భాగంలో పెట్టుకుని చదువుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మొదటి కీర్తన మొదటి 3 వచనాలని ఒక గ్రూపును ఉద్దేశించి ఆయన చెప్పబోతూ ఉన్నాడు. తర్వాత వచ్చే మరొక 3 వచనాలను మరొక గ్రూపును ఉద్దేశించి చెప్పడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. ప్రధానంగా ప్రియులారా, ఈ మొదటి 3 వచనాలు, మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, ధన్యులెవరో అన్న విషయాన్ని ఆయన చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ కీర్తన మనకి బాగా అలవాటైన కీర్తన, ఎన్నోసార్లు చదువుకున్న కీర్తన మొదటి కీర్తన. మన పిల్లలు కానీ మనం కానీ చాలాసార్లు విన్న కీర్తన, చదవబడిన కీర్తన. మొదటి కీర్తన మొదటి వచనం అని అనగానే టక్కున స్టార్ట్ చేస్తారు మనోళ్ళు, దుష్టుల ఆలోచన చెప్పున అనేటువంటి ఈ వచనాన్ని అలాగా కంటిన్యూ చేస్తారు. అయితే ఈ కీర్తన మొదటి భాగం 3 వచనాలు పెట్టి మనం చదువుకోగలిగితే, ఈ 3 వచనాలలో ధన్యులెవరో అన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం ఈ భక్తుడిది. ప్రియులారా, ఈ కీర్తనాకారుడు ప్రధానంగా 2 విషయాలను ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఈ మొదటి భాగంలో. ఏంటి 2 విషయాలు అని అంటే, ఒక వ్యక్తి ధన్యుడు అవడానికి, ధన్యుడిగా పిలువబడడానికి, ధన్యుడు అనేటువంటి గ్రూపులో ఆ స్థాయిని, ఆ పేరుని సంపాదించుకోవడానికి ఏం చేస్తాడో అనే సంగతులు ఈ మొదటి భాగంలో ఉంటాయి. అలాంటి ధన్యుడు అనేవాడు ఏమి చెయ్యడో అనే సంగతులు కూడా ప్రస్తావించడం చూస్తూ ఉన్నాం.
అంటే ఈ మొదటి కీర్తన మొదటి 3 చరణాలు గనక మనం జాగ్రత్తగా చదవగలిగితే, ధన్యుడనేవాడు ఏమి చేయడో అన్న విషయము, ధన్యుడు అనబడినటువంటి వ్యక్తి ఏమి చేస్తాడో అనే సంగతులు ఈ మొదటి భాగంలో మనం చదువుకుందాం. చూడండి, మొదటి వచనం మొదటి లైన్లో, దుష్టులు ఆలోచన చొప్పున నడవడు అనే మాట. ధన్యులు అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఈ ధన్యులు అనేటువంటి వారు దుష్టుల ఆలోచన చొప్పున నడవరట. దుష్టుల ఆలోచన చొప్పున నడవరు. నడవటము అనంటే కాళ్ళతో నడకం అనుకున్నారనుక మీరు. నడక అనంటే కాళ్ళతో నడిచే నడక అనుకుంటే పొరపాటే. ఆ నడత బాగోలేదురా అని అంటాం. నడత బాగోలేదు అని అంటే కుంటిగా నడుస్తున్నాడానా? దానికి అర్థం అదా? కాదు. అసలు ఆ జీవితమే స్థిరత్వం కాదు, ఆ మాటలు స్థిరం కాదు, ఆ వ్యవహారం స్థిరం కాదు, క్యారెక్టర్ స్థిరం కాదు అనేటువంటి ఒక ఆలోచన. నడత బాగోలేదని అంటే టోటల్గా మనిషి మంచోడు కాదని, అంతే తప్ప స్టైల్గా నడుస్తూ లేదని కాదు. ధన్యుడనేవారు ప్రియులారా, ధన్యులనేవారు దుష్టుల ఆలోచన చొప్పున నడవరు అనేటువంటి మాట చాలా క్లియర్గా ప్రస్తావన. విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ప్రియులారా, చాలామంది మేము భక్తులము లేక దేవుని నమ్ముకున్న వారము అనే వారిలో మనుషులను ఆశ్రయం చేసుకుని జీవించే బ్రతికే మనుషులు సమాజంలో చాలామంది మనకు కనబడతా ఉంటుంటారు. నెమ్మదిగా వినే ప్రయత్నం చేద్దాం. మేము దేవుని నమ్మినటువంటి వారము, మాకు దేవుడు బాగా తెలుసు అనుకునేటువంటి వారిలో ఎక్కువ మంది మనుషులను ఆశ్రయం చేసుకుని, అంటే మనుషులను అనుసరిస్తూ, మనుషుల మీద ఆధారపడుతూ, మనుషులను అనుసరిస్తూ జీవించే వ్యక్తులు మనకు చాలామంది కనబడతారు. అంటే మనుషుల ఆలోచన, వీరి నడవడక, వీరి జీవితం, వీరి విధానం అంతా మనుషుల మీద ఆధారపడి, మనుషుల ఆలోచన, మనుషుల మాటలను బట్టి, మనిషి ఆలోచనను బట్టి, మనిషి విధానం బట్టి ఇంకొకరి జీవితాలు ఆధారపడినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. ఇట్లాంటి వారి కొరకు బైబిల్ ఒక మంచి అద్భుతమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇర్మియా గ్రంథము, దయచేసి అందరూ ఇర్మియా గ్రంథానికి ఒకసారి రావాలి. 17వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం, ప్రియులారా 5వ వచనము, 642 పేజీ నెంబర్లో 17వ అధ్యాయము 5వ వచనము, యెహోవా ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు. ఎలాగో చెప్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా విందాము. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొనుచు. మీకు అర్థమవుతుందన్నమాట. ఈ సమాజంలో కొందరు నరులను ఆశ్రయించి, రూలుగా ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎవరిని ఆధారం చేసుకోవాలి? దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. ఇది నిజమేనా? ఈ మాటలు నిజమేనా?
అమ్మ అందరికి అర్థమవుతుందా? నిజమా అబద్ధమా? భూమి మీద ఉన్న ఏ మనిషి అయినా దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. కానీ కొందరున్నారట, వారు నరులను ఆశ్రయించి నరులను ఆధారము చేసుకుని బ్రతుకుతూ ఉన్నారు. మనం కొన్ని పాటలు పాడుతూ ఉంటుంటాం. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారము నీవేనయ్యా. పాట వరకు బాగానే ఉంది. ఈ పాట అందరికీ వచ్చి రాదు. ఇంకా ఆధారం మీద చాలా పాటలు ఉన్నాయి. మన పిల్లలు మనోళ్ళు పాడుతూ ఉంటుంటారు. ఆధారము నీవేనయ్యా, యేసయ్యా నా ఆధారము నీవేనయ్యా. ఊరికే పాటల వరకు మాత్రమే పరిమితం. కానీ వాస్తవాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే కొందరున్నారు, వారు దేవుని నమ్ముకున్నాం, మేము దేవుని బిడ్డలం అని అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి నరులను ఆశ్రయించి నరులను ఆధారము చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు అనే మాట. వారి హృదయమును యెహోవా మీద నుండి, అంటే ఎవరి మీద నుండి? దేవుని మీద నుండి తప్పించుకునేవాడు శాపగ్రస్తుడు అనే మాట. ఇక్కడైతే శాపగ్రస్తుడు అన్నాడేమో కానీ మొదటి కీర్తనలో దుష్టుడు అనే మాట మనకు కనబడతా ఉంది. మీరు ఆలోచన చేయండి, నెమ్మదిగా దృష్టి ఇక్కడ పెట్టే ప్రయత్నం చేయండి. ఎవరు శాపగ్రస్తులు, ఎవరు దుష్టులు అని అంటే చెప్తా ఉన్నాడు, నరులను ఆశ్రయించి నరులను, అంటే మట్టి మనిషిని ఆధారం చేసుకునేవారు ఎవరైతే ఉన్నారో వారు దుష్టులు. మరి ధన్యులు దుష్టుల ఆలోచన చెప్పున నడవరు. దుష్టుల ఆలోచన చెప్పున నడవరు. దుష్టుల ఆలోచన చెప్పున నడవటం మాత్రమే కాదు, కింద చెప్పాడు పాపుల మార్గమున నిలవరు. ఎవరో తెలిసేళ్ళు ధన్యులు. ధన్యులు పాపుల మార్గాన్ని నిలవరు అనేటువంటి మాట. నడవటం మాత్రమే కాదు, ధన్యులు అనేవారు నడవటం మాత్రమే కాదు, పాపుల మార్గాన్ని నిలవరు అనేటువంటి విషయం అక్కడ మనకు కనబడతా ఉంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనం ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అపహాసకులు కూర్చున్న చోట ఏం చేయరట, ఈ ధన్యులు అనేవారు కూర్చోరు. ఎవరో అపహాసకులు, ఎవరు అపహాసకులు? అపహాసం, హేళన చేసేవారు, కామెంట్ చేసేవారు, అవమానపరిచేవారు, సిగ్గుపరిచేవారు. అపహాసకులు అంటే లిస్టు చూడండి. హేళన చేసేవారు, సనుక్కునేవారు, మనిషి ముందు చాలా అద్భుతంగా వాళ్ళ నిజస్వరూపం మనిషి లేనప్పుడు కనబడుతుంది. అపహాసం, అవమానం, హేళన చేయటం, అది నీతిమంతులకు, ధన్యులకు తగదు. అందుకే ధన్యులు అక్కడ నుండి ఆ ప్లేస్ ఖాళీ చేసేస్తారు. అపహాసకులకి ఇష్టం. అపహాసకులు వారి మాటలు వేరేగా ఉంటాయి, వాళ్ళు కూర్చునే చోటు వేరేగా ఉంటుంది, వారు కలుసుకునే విధానం వేరేగా ఉంటుంది, వాళ్ళ మార్గం వేరేగా ఉంటుంది, వారి ఆలోచనలు వేరు, వారి తలంపులు వేరు, వారి ఉద్దేశాలు వేరు, వారి సరదా వేరు, వారి సోకు వేరు. కానీ ధన్యులు సెపరేట్ అయిపోతారు.
చూడండి, ఇలాగా దుష్టుల యొక్క లిస్టులో ఒకవేళ ఉంటే పరిస్థితి ఎలాగుంటుందో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాము. యెషయా గ్రంథము 5వ అధ్యాయం. యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో చూడండి ప్రియులారా, 24వ వచనాన్ని మనం చదువుకోబోతా ఉన్నాం. ఏమండి, ఒకసారి ఈ మాటను మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, కీర్తన గ్రంథంలో ఇది చెయ్యరు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసాడండి. మొదట ధన్యులు అనేవారు ఇంకా ఇవి చెయ్యరు. ఏమేమి చేయరని చెప్పాడు? ధన్యులు అనేవారు ఏమేమి చేయరట? దుష్టుల ఆలోచన చెప్పున నడవరు, పాపుల మార్గాన్ని నిలవరు, అపహాసులు కూర్చునే చోటన కూర్చోరు. ధన్యులు ఏం చేయరో చెప్పాడు. ఓకే, బాగా ఉంది. మరి ధన్యులు అనేవారు ఏం చేస్తారండి? ఇప్పుడు వరకు ఏం చేయరో చెప్పారు కదా, మరి ఏం చేస్తారు? ఏం చేస్తారని అంటే తర్వాత వచనంలో యెహోవా ధర్మశాస్త్రమును, ఏమండి చూడండి, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దేవారాత్రములు దానిని దానించువాడు ఎవరట? ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రం అనగా వాక్యం. యెహోవా ధర్మశాస్త్రం అనగా వాక్యం. వాక్యాన్ని ప్రియులారా రోజు చదివే అలవాటు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికన్నా ఉందా? రోజు చదివే అలవాటు మీరు చెయ్యొద్దు, కానీ మీ మనస్సాక్షి నేను విడిచిపెడతా ఉన్నాను. వాక్యాన్ని రోజు చదివే అవకాశం ఉందా? రోజు చదివే బిడ్డలు ఇక్కడ ఉన్నారా? ఒకవేళ ఉంటే మంచిదే. ఒకవేళ ఉంటే ఎలా చదవాలట? దాన్ని ఆనందించుచు చదవాలట. చదివితే సరిపోదు అంటున్నాడు అక్కడ ఆయన. చదివితే సరిపోదు, దాన్ని మళ్ళీ ఏం చేయాలి? జ్ఞానించాలి. నువ్వేదో కంగారుగా ఒక అధ్యాయం స్నానం చేసేసేసి ఎవడు డ్యూటీకి వెళ్ళే ముందు లేకపోతే పనిలోకి వెళ్ళే ముందు ఇంకెలాగో అనుకున్నాం కదా అని చెప్పేసి టక్ నువ్వు ఒక వచనం చదివి టక్ మూసేసి జిప్పి మూసేసి పరిగెడతాం కాదు. దాన్ని జ్ఞానించాలి. ఎవరు జ్ఞానిస్తారు అంటే విద్యార్థులు జ్ఞానిస్తారు. ఎవరు జ్ఞానిస్తారు వాక్యాన్ని? విద్యార్థులు. ఏ విద్యార్థులు వీళ్ళు? బైబిల్ విద్యార్థులు. ఏ విద్యార్థులు వీళ్ళు? బైబిల్ విద్యార్థులు. వాక్యాన్ని చదవటం మాత్రమే కాదు, చదివేటప్పుడు ఆనందిస్తూ చదవటం మాత్రమే కాదు, దానిని విద్యార్థిగా దాన్ని అభ్యాసిస్తాడు, జ్ఞానిస్తాడు అనేటువంటి విషయాన్ని. ఇది ధన్యుడు చేసే పని. దుష్టుడు చదువుతాడా బైబిలు? మీరు అర్థం చేసుకోండి. దుష్టుడు బైబిల్ చదువుతాడా? చదవడు. దుష్టుడు బైబిల్ చదవడు. పాపం బైబిల్ లేకపోవటం ఏంటి? మా ఇంట్లో ఎన్ని ఉన్నాయి తెలుసా? దుష్టులు చెప్పే పని, దుష్టులు చెప్పే మాట ఇది. మా ఇంట్లో ఎన్ని బైబిల్ ఉన్నాయి? బైబిల్ ఉన్నా చదవలేకపోవడానికి కారణం ఏంటి? చదువు రాక. నాకు చదువు రాకపోవటమా? ఎవరి మాట ఇది? దుష్టుడి మాట. చదువున్నా బైబిల్లో ఉన్నా మేము బైబిల్ గ్రంథాన్ని చదవము. ఎందుకో మేము దుష్టుల యొక్క గ్రూప్లో ఉన్నాం. మా గ్రూప్ పేరు ఏంటి? దుష్టులు. మా గ్రూప్ పేరు దుష్టులు గ్రూప్లో మేము ఉన్నాం. ధన్యుడైతే బైబిల్ని చదువుతాడు. చదవటం రాని తల్లులు ఉన్నారు, చదవటం రాకపోయినా వింటారు.
చదవటమో వినటమో చేసే పని ధన్యుల పని. చూడండి, బైబిల్ గ్రంథాన్ని చదవకపోవడానికి కారణం ఏంటో చెప్తున్నాడు యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనము. సైన్యములకు అధిపతి యేగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురట. ఎవరో ఈ నిర్లక్ష్య పెట్టేవారు? చదువున్నా, ఇంట్లో బైబిళ్ళున్నా నిర్లక్ష్య పెడతారట. నీకేమైనా అర్థమవుతుందా? చదువున్నా, ఇంట్లో బైబిళ్ళున్నా నిర్లక్ష్య పెడతారట. అంతటితో ఆపలా. ఇశ్రాయేలీల యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును అంటే వాక్యాన్ని తునేకరిస్తారు. ఎవరు తునేకరిస్తారో, ఎందుకు తునేకరిస్తారో 21వ వచనంలో చెప్తున్నాడు. తాము దృష్టికి తాము జ్ఞానులమనియు. అబ్బా, వాళ్ళు ఫీల్ అయిపోతుంటారట. తమ దృష్టికి మేము జ్ఞానులమనియు, తమ వెన్నుకలో తాము బుద్ధిమంతులమని తలంచుకుని వారికి శ్రమ. మేమే బుద్ధిమంతులము, మేమే జ్ఞానవంతులము, మాకు ఇంకా దేవుని గ్రంథంతో, దేవుని వాక్యంతో మాకు పనేటి అనేటువంటి ఆలోచన. ఇంకా గొప్ప చిత్రం ఏంటనంటే పై వచనంలో చెప్తున్నాడు, కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకుని చీకటి వెలుగనియు వెలుగు చీకటని ఎంచుకుని వారికి శ్రమ. అంటే వారి దుస్థితి ఎంత దారుణంగా తయారైందో చూడండి. వెలుగును వెలుగుగా గుర్తించలేని పరిస్థితి దుష్టులది, చీకటగా గుర్తించలేనటువంటి పరిస్థితి. వెలుగును వెలుగుగా గుర్తించలేకపోతా ఉన్నాడు, చీకటిని చీకటగా గుర్తించలేకపోతా ఉన్నాడు. పైపచ్చు మేమే జ్ఞానవంతులం, మేమే వివేకవంతులం, మేమే బుద్ధిమంతులం, అసలు మాకు తెలిసినట్టుగా, నాకు తెలిసినట్టుగా, మాకు తెలిసినట్టుగా ఇంకెవ్వరికి తెలియదు. చూడండి ఎంత దారుణంగా ఉంది. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళ పరిస్థితి ఏంటో చెప్పాడు 24:3 లైన్లో. ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు అనే మాట పైన చూడండి 2వ లైను. కాబట్టి అగ్నిజ్వాలల కొయ్యకాలను కాల్చివేయినట్లు, అగ్నిజ్వాలల కొయ్యకాలను కాల్చివేయినట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారు వేరు కుళ్ళిపోవును, వారు పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోవును. పువ్వు కోసం గడ్డి కోసం చెప్తున్నాడు అనుకున్నారా? ఏమా, పువ్వు కోసం గడ్డి కోసం కాదు. దేవుని వాక్యాన్ని ఏ దుష్టులైతే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారో, అవకాశం ఉన్నా, అనుకూలత ఉన్నా దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్కును నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారో వారి కోసం చెప్పుతున్నటువంటి మాటలు. దేవుడు మహాజ్ఞానం ప్రకటింపబడాలి, నా బిడ్డలకు నేర్పించాలనేటువంటి ఆలోచన. అది ఎండకి ఇబ్బంది పడకుండా, వర్షానికి ఇబ్బంది పడకుండా ఒక మంచి మందిరాన్ని ఇచ్చి వాక్యాన్ని బాగా తర్పీదు పొందినటువంటి సేవకుడిని అందుబాటులో పెట్టి, రండి వాక్యానికి జ్ఞానందాం, చదివి విడిచిపెట్టేవారుగా కాకుండా వాక్యానికి జ్ఞానందాం రండి అని బుధవారం పిలిచి, శుక్రవారం పిలిచి, మొదటి శుక్రవారం పిలిచి, ఆదివారాలు పిలిచి, ఎక్కడైనా ప్రార్థన అయితే అక్కడ పిలిచి, 2వ శనివారం పిలిచి, అయినా జనాలు కర్రీ ఎక్కటం లేదు. ఒకసారి ఆలోచన చేయాలి. ఈ లిస్టులో ఉన్నావు నువ్వు, ఏ గ్రూప్ నీది గ్రూప్ ఏ గ్రూప్ నీది? ధన్యుల గ్రూపా,
దుష్టుల గ్రూపా? మందిరానికి మీ ఇంటికి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ధర్మశాస్త్రాన్ని దేవుని వాక్యాన్ని బోధించే వినిపింపే నీ మందిరము నీ ఇంటికి ఎన్ని కిలోమీటర్లు? 100 కిలోమీటర్లా? 50 కిలోమీటర్లా? నీ ఇంటికి మందిరానికి ఎంత దూరం? 10 కిలోమీటర్లా? 1 కిలోమీటరా? 10 అడుగులు కూడా ఉండదు. ఏమైనా అర్థమవుతుందా మీకు? 10 అడుగులు కూడా ఉండదు నీ ఇంటి దగ్గర నుండి మందిరానికి. నిర్లక్ష్యం. 24వ వచనం దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. ఎవరు నిర్లక్ష్య పెడతారు? దుష్టులు నిర్లక్ష్య పెడతారు. పరిశుద్ధ దేవుని వాక్యని ఎవరు తునేకరిస్తారు? దుష్టులు తునేకరిస్తారు. ఏంటి వాళ్ళ గర్వం ఏంటనంటే, మాకు తెలుసు, మాకు మందిరంతో పని లేదు, దేవునితో పని లేదు, వాక్యంతో పని లేదు, నాకు లోటు లేదు, దేవుడి దయ వల్ల హ్యాపీగా బ్రతకగలుగుతూ ఉన్నాను, దేవుడితో నాకు పని ఏంటి? నేను నిర్లక్ష్య వైఖరి. ఏమంటే వారికి కింద ఏం చెప్పాడు? అలాగ ఆలోచన చేసేవారికి వెలుగును వెలుగుగా గుర్తించలేని, చీకటిని చీకటిగా గుర్తించలేనటువంటి వారికి ఏముందని చెప్పాడు? శ్రమ అని చెప్పాడు. శ్రమ. గుండెల్లో రాయేడిపోయాయి, గుండులు బద్దలాసిపోయే మరొక షాక్ న్యూస్ ఏంటనంటే, దేవుని వాక్యాన్ని కానీ దేవుని మందిరాన్ని కానీ దేవుని కానీ తునీకరిస్తే, నిర్లక్ష్యం చేస్తే అగ్నిజ్వాలల కొయ్య కాలు, ఏమండి, అగ్నిజ్వాల కొయ్య కాలును కాల్చివేయినట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు, వారు అంటే గడ్డ, వారు అంటే ఎవరండి? అంటే ఏ మనుషులు? దుష్టులు వారు వేరు కుళ్ళిపోవును అని అంటున్నాడండి. ఈ మాటలు చదువుతూ ఉంటాడు, ఒళ్ళు జలధరిస్తుంది నిజంగా వాక్యం గ్రహించేవారికి. ఏమో నేనైతే ఇప్పుడు గుడి మానలేదండి, మానను కొట్టాను చచ్చిపోయే వరకు. ఒకవేళ బుధవారం కానీ శుక్రవారం కానీ అవకాశం ఎప్పుడు ఉంటే అప్పుడు వాక్యం అనే దాహంతో ఉన్నాను. వాక్యం యొక్క శక్తి ఎంత అద్భుతంగా పనిచేస్తుందో నాకు తెలుసు. వాక్యము నా జీవితంలో, నా కుటుంబంలో, నా సంఘంలో ఎంత అద్భుత కార్యాలు చేస్తుందో బాగా ఎరిగిన వాడిని, రుచి మెరిగిన వాడిని. నేను నిర్లక్ష్యం చేయలేను. నేను ధన్యుల యొక్క లిస్టులో ఉండాలనేటువంటి ఆశతో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపాటు కలిగి ఉన్నటువంటి వాడిని. నేనుంటే సరిపోదు, నా కుటుంబం ధన్యుల లిస్టులో ఉండాలి. నా కుటుంబం ఉంటే సరిపోదు, నా సంఘ బిడ్డలందరూ ధన్యుల యొక్క లిస్టులో ఉండాలనేటువంటి ఆశతో మీరు బాధపడిన, కొన్ని మాటలకి మీ హృదయాలు గాయపడిన, గుండెల్లో నొచ్చుకున్నా అయినా పర్లేదు, కనీసం ఈ ఘాటైన మాట ద్వారా అయినా వారికి మార్పు వస్తే వారి జీవితాలు బాగుంటాయి అనేటువంటి ఆలోచనతోనే విషయాలు చెప్తా ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందరికో లేనిటువంటి దివ్య భాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించాడు. మంచి మందిరాన్ని, మంచి సంఘాన్ని, మంచి సేవకులను, మన సంఘ బిడ్డలను ఇచ్చి, ఉంటే గంటే గనక మనం ఏ గ్రూప్లో ఉండాలి? ఈ పాఠం అయ్యే లోపల మీరు మార్కులు వేసుకోండి, మీకు మీరే మార్కులు వేసుకొని, నేను ధన్యుల గ్రూప్లో ఉన్నానా, దుష్టుల గ్రూప్లో ఉన్నానా? దొంగ మార్కులు వేసుకోకండి. ఎవడో చూడగానే దొంగ మార్కులు వేసేసుకుంటారు కొంతమంది. దొంగ మార్కులు కాదు, యథార్థంగా నీ మనస్సు నీకు ఎలాగ అంగీకరిస్తే అలాగా మార్కులే. దుష్టుడు గ్రూప్లో ఉండడానికి నాకు 70% ఉంటే, ధన్యుల లిస్టులో ఉండడానికి నాకు 30% మార్కులు ఉన్నాయి, బతుకు అని మీరే అనేసుకోండి. ఎవడన్నా అంటే మళ్ళీ గొడవ వస్తుంది, మీకు మీరే అనేసుకోండి. నేను ధన్యుల గ్రూపులో నా మార్కుల యొక్క డేటా 10 మార్కుల, 20 మార్కుల, 30 మార్కుల, లేక 60 మార్కుల, 50 మార్కుల అని మీరు వేసుకోండి. మీకు తెలుస్తుంది. నీ మార్కులు ఇంకొకడు వచ్చేయడు.
మీ మార్కులు ఎంత ఉన్నాయో నాకు తెలుసు, నేను చెప్పగలను, కానీ నేను చెప్పను. నీ మార్కులు నువ్వే వేసుకో, అది యథార్థంగా వేసుకో. దొంగ మార్కులు పొలవమని వేసేసుకో. ఏమైనా అర్థమవుతుందా మీకు? అర్థం చేసుకోవాలి, తెలుగులో మాట్లాడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మళ్ళీ కీర్తన దగ్గరికి వెళ్దామా? కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు? మేము మూసేసేవాడిని, అంతమాలు వెళ్ళలేమండి అంటారా? మొదటి కీర్తనలో మొదటి 3 వచనాలు చెప్పాడు ఆయన. మొదటి 3 వచనాల్లో ఏం చెప్తున్నాడో తెలుసా? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దేవారాత్రములు వాక్యాన్ని జ్ఞానిస్తారు. అంత మాత్రమే కాదు, అతడు అంటే ఎవరో చెప్పాలా? ధన్యులండి. అతడు అంటే ఎవరండి? ధన్యులు. చెప్పాలి అందరూ, అతడు అంటే ధన్యులు. ధన్యులు ఏమేమి చేరో చెప్పండి ఒకసారి. మీకు ఏమైనా జ్ఞాపకం? ధన్యులు అనేటువంటి గ్రూపులో ఉన్నటువంటి వారు ఏమేమి చేరో చెప్పండి. దుష్టుల ఆలోచన నడవరు, పాపుల మార్జన అస్సలు వాళ్ళకి పడదు, అపహాసులు కూర్చున్న చోట ఉండరు. ఎందుకంటే వారు ఒళ్ళంతా పూర్వకం వచ్చేద్ది, అసలు అక్కడ ఉండరాలు, చలిజ్వరం వచ్చేస్తుంది అనమాట అండి. ఈ 3 వాళ్ళకి అసలు చెట్టవు. ఈ పైన 3 అసలు ఏం చెట్టవు. ఏమాత్రం చిన్న గాలి వచ్చినా, ఆ 3 వాటికి సంబంధించిన చిన్న గాలి వచ్చినా పూనకం వచ్చేసి చలిజ్వరం వచ్చేస్తుంది. అలాంటి వారినే ధన్యులు అన్నారు. మరి ఏం చేస్తారు అని అంటే, వాక్యాన్ని జ్ఞానిస్తారు, ఆనందిస్తా జ్ఞానిస్తారు, వాక్యానికే విలువిస్తారు, వాక్యానికే జీవితం అంకితం చేస్తారు, వాక్యం 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 అని తప్పిస్తారు. ధన్యులు. వాళ్ళ పరిస్థితి ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్క వచనంలో తేల్చేసాడండి. ధన్యుల యొక్క పరిస్థితి ఎంత అద్భుతంగా ఉంటుందనంటే, నీటు కాలువల యోరన నాటబడినదై ఆకు వాడిపోకుండా పచ్చగా ఉంటూ తెగగాసేస్తుందండి ఫలాలు. నీటు కాలువల వారన నాటబడి, ఎక్కడో కాదు, నీటు కాలువ వారన అంటే కాలగొట్టిన అంటే బాగా అర్థమవుతుంది మీకు. వారన నాటబడి ఆకు వాడిపోకుండా పచ్చగా ఉంటుందట, ఫలాలు తెగ్గేస్తుందట. అంతమాలు కాపే. అదేం కాపో కానీ కొన్ని మామిడి చెట్లు ఉంటుంటాయి, ఎప్పుడు కాపు ఉంటుంది. చూడండి, నిత్యము మామిడి చెట్టు అనే దానికంటే దానికి సీజన్ ఉందనుకోండి, నిత్యము కాపు కాసే కొన్ని చెట్ల పేర్లు చెప్పండి. నిత్యము కాపు ఉంటుందండి, నిత్యము కాపు కాస్తుంది. ఏంటో చెప్పండి? కొబ్బరి చెట్టా? నిజమే. కొబ్బరి చెట్టు నిత్యము పంట ఉంటుందండి. దాని గనక సరైనటువంటి పోషకాలు కనుక మనం అందిస్తే, నీళ్ళు ఇవన్నీ ఎరువు ఇవన్నీ అందిస్తే, ఏం అద్భుతమైన పంట అండి బాబు. కొబ్బరి చెట్టు వల్ల ఈ చెట్లో ఇది ఒకటే పని చేయదండి, అన్నీ పని చేస్తే అనడానికి ఏమీ లేదండి. మొత్తం చెట్టు అంతా పని చేస్తుంది, ఏరులతో సహా. మనకు తెలియదు కానీ ఏమా కొబ్బరి ఏరులు కూడా ఔషధంలో వాడుతున్నారు. మన కోనసీమకి వెళ్ళిపోతే ఏమండి, కోనసీమకి వెళ్ళిపోతే ఇటు అమలాపురం ఆ సైడ్ వెళ్ళిపోతే మొత్తం కొబ్బరి చెట్లు లేని ఇల్లు ఉండదు. అద్భుతమైనటువంటి పరిస్థితి. ధన్యులు నీటి కాలువల వారన నాటబడి ఆకు వాడిపోకుండా పచ్చగా ఉంటూ ఫలిస్తూనే ఉంటారట. అయిపోయిందిరా ఈ చెట్టు ముసలిది అయిపోయింది నరికేద్దాం అనడానికి లేదండి, ఫలిస్తూనే ఉంటుందట. ఎంత బాగుందండి ఆ మాట చదువుతుంటే ఎంత ఆనందం వస్తుందో చూడండి. ఇర్మియాకి వెళ్దాం ఒకసారి. ఇందాక చదువుకున్నాం కదా ప్రారంభంలో. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం అండి. 17వ అధ్యాయం. 17వ అధ్యాయంలో ఇందాక మనం చదువుకున్నట్టుగానే మరోసారి చదువుకుందాము. 5వ వచనం అండి. నరులు
ఏం చేస్తారంటే నరులను ఆశ్రయించు, శరీరులు తనకు ఆధారము చేసుకొనుచు తన హృదయము యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు అని చెప్పుకున్నాం కదా. దేవుని యొద్ద నుండి తప్పించుకున్నవాడు, దేవుని యొద్ద నుండి హృదయాన్ని తప్పించుకున్నవాడు, సన్నిధుల నుండి వేరైపోయినవాడు, వాక్యానికి దేవుని మందిరానికి దూరంగా ఉన్నవాడు దుష్టుడు అని చెప్తున్నాడు, శాపగ్రస్తుడు అని చెప్పాడు. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో కింద చెప్తున్నాడండి. ఈ దుష్టుడి పరిస్థితి ఎలా ఉంటుందో, వాక్యం లేకుండా, మందిరం లేకుండా, దేవుళ్ళు లేకుండా, ఈరోజు ఆదివారం అని తెలుసున్నా, బుధవారం అని తెలుసున్నా, శుక్రవారం అని తెలుసున్నా, పలానా చోట ప్రార్థన ఉందని తెలుసున్నా రాకపోయే పరిస్థితి, అనుకూలం ఉన్న అవకాశం ఉన్న రాకపోయే పరిస్థితిని బట్టి వీళ్ళు దుష్టుల లెక్కల్లో చూశాడు. ఇంకా గొప్ప చిత్రం ఏంటనంటే, చూడండి తర్వాత మనం 6వ వచనంలో చెప్తున్నాడు ఈ దుష్టుల పరిస్థితి. వాడు అంటే దుష్టుడు ఎడారిలోని అరోహ వృక్షము వలె నుండెను, అరోహ వృక్షము వలె నుండెను అన్నాడు. చూడండి, అరోహ అంటే ఏంటండి? ఏమండి? అరోహ వృక్షము వలె నుండెను. ఎక్కడ ఉందంటే ఈ వృక్షం? ఎడారులో. అరోహ అంటే అర్థం ఏంటనంటే పొద అని. పొద అంటే తెలుసు కదా, పొద అంతా తెలుసండి. ఏంటండి పొద? ముళ్ళ పొద అంటాం చూసారా, తుప్పలో పొద అంటాం. జనరల్గా పొద అని అంటారు, ముళ్ళ పొద, తుప్పలు ఉంటుండే చూసారా బయట. ఏమండి ఈ పొద కాసే పళ్ళు ఏటో చెప్పండి. ఈ పొద ఏ పళ్ళు కాస్తుందండి? అందరూ నా వైపే దృష్టి పెట్టాలి కాసేపు. ఈ పొద ఏ పళ్ళు కాస్తుందండి? ఏ పళ్ళు వస్తాయండి ఈ పొద ద్వారా? ఏ పళ్ళు అండి? మాట్లాడేటండి అలా ఉండిపోయారు. పొదకు పళ్ళు ఉంటాయండి? పొదకు పళ్ళు ఉంటాయా? ఉండవండి. పొదకు ముళ్ళుంటాయేమో కానీ పళ్ళు ఉండవండి. ఏం పళ్ళు ఎందుకు ఉండవండి? ఎక్కడుంది ఈ పొద? ఎక్కడుంది? ఎడారిలో ఉంది. ఎడారిలో ఏముండదండి? నీరు ఉండదండి. ఎడారిలో నీరు ఉండదండి. నీరు లేని చోట ఈ పొద ఉండి దానికి పళ్ళు ఉండవు. వాడు అంటే దుష్టుడు ఎడారిలోని పొద వృక్షము వలె నుండెను. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవులో కాలిన నేల యందును నిర్జీవమైన చెవిటి భూమి యందును నివసించెను. దేవుడు లేకపోతే, వాక్యం లేకపోతే, మందిరం లేకపోతే ఎంత దారుణంగా ఉంటుందో చెప్తున్నాడండి. ఏమైనా అర్థమవుతుందా? నువ్వు గనక పొరపాటున దుష్టుడి యొక్క గ్రూపులో గనక ఉంటే నువ్వు ఎడారిలో ఉన్నట్టు, నువ్వు ముళ్ళ పొదతో సమానము, నీరు లేని చోట్ల ఉన్నట్టు లెక్క. నీకు ఫలం అనేది జీవితంలో కళ్ళగొట్ట. నీకు ఆ పొదకి పళ్ళు కాపాడో, పళ్ళుండు. చెవిటి భూమి అంటున్నాడు. అది నిర్జీవమైన చెవిటి భూమి అంటే ఏ సారవంతము లేనటువంటి బ్రతుకు నువ్వు బ్రతుకుతావు. నీ వల్ల దేవునికి అసలు ఏ కోసాని ఉపయోగం ఉండదు. ఏదో అలా బతుకుతాం అంతే. దేవుణ్ణి కానీ, దేవుని మందిరాన్ని కానీ, వాక్యాన్ని కానీ అవకాశం ఉన్న నిర్లక్ష్యం చేస్తే నువ్వు ముళ్ళ పొదతో సమానం అని చెప్తున్నాడు. నీ బ్రతుకు, నీ కుటుంబము ఎడారిలో ఉంటున్నట్టుగా లెక్కలేస్తున్నాడు ఆయన. నీ నుండి ఇప్పుడే కాదు ఎప్పుడూ ఫలాలు ఆశించడం ధర్మం కాదని చెప్తున్నాడు ఆయన. ఎప్పుడు ఫలాలు ఫలించవు. ఎందుకంటే అది పనికిమాలిన చెవిటి భూమిలో ఉన్నావు కనుక నీ నుండి ఫలం ఎలాగొస్తుంది? అందుకే నువ్వు దుష్టుడి గ్రూపులో ఉన్నావు.
నువ్వు దుష్టుడు గ్రూపులో ఉన్నావు. దుష్టుడు నువ్వు. నీది ఏ గ్రూపు అంటే దుష్టుడు. అందుకే ఎడారిలో, నీరు లేని చోట ఎడారిలో ఉన్నావు. అమ్మా ఈ వాక్యం చదువుతుంటే కొంత మయమవుతుంది అని చెప్పేసేసి మరి ఎలాగుండాలి మనం? ఎలాగుండాలి? ఎలాగుండాలండి? ధన్యుడు అనే గ్రూపులో ఉండాలి. ధన్యుడు ఏం చేస్తాడు మరి? ధన్యుడు ఏం చేస్తాడు? కొంచెం ఎచ్చగా ఉంటే దుప్పటి కప్పేస్తాడా? ఆదివారం గుళ్ళో రాకుండా బుధవారం మానేస్తాడా? శుక్రవారం మానేస్తాడా? ఎక్కడైనా ప్రార్థన అయినా మానేస్తాడా? రేపు వాళ్ళ ఇంటికాడ ప్రార్థన, మన వాళ్ళకి నాకు నచ్చదు, వాళ్ళకి నాకు శత్రుత్వం ఉంది, వాళ్ళ కోసం వస్తున్నావా గుళ్ళోకి నువ్వు? ధన్యుడు లిస్టులో ఉన్న వాళ్ళు దేవుని కొరకు నిర్ణయాన్ని, ధన్యుల లిస్టులో ఉన్నటువంటి వారు వాక్యం కొరకే అనేటువంటి ఆలోచన. మార్కులు వేసుకొని ఓసారి నీకు ఎన్ని మార్కులు పడతాయో నీ మార్కులు నువ్వు వేసుకో. అర్థమవుతుందా? మీకేమైనా అర్థమవుతుందా? అంత నాటకం ఆడి తప్పించుకోవాల్సిన అవసరం లేదు. మనకు మనంగా దేవుని కొరకు, ఎవరి కోసమే కాదు దేవుని కొరకు మనంగా చిత్తపాటు కలిగి ఉండాలి. ఎవడో నిర్దేశించడం కాదు మన బ్రతుకుని. మనకంటూ ఒక స్టైల్ ఉండాలి, మనకంటూ ఒక నిర్ణయ స్థితి ఉండాలి. అవసరమైతే వాళ్ళతో మాట్లాడకుండా ఒక మెసేజ్ అందించాలి. అది నీతిమంతు ధన్యుల యొక్క. వారితో మాట్లాడకుండా వారికి బుద్ధి చెప్పాలి, వారితో మాట్లాడకుండా ఒక మెసేజ్ వారికి అందించాలి. ధన్యుల యొక్క క్యాటర్ అది. ధన్యుల యొక్క క్యాటర్ అది. అర్థమవుతుందా మీకు? ధన్యులు ఏం చేస్తారట? ధన్యులు ఏం చేస్తారో చెప్పండి. దేవుని వాక్యాన్ని ఆనందించుచు దేవారాత్రులు జ్ఞానిస్తారు. ఏం బాగుంది. మీకు ఆశ్చర్యపోయారు. మరొక మాట చెప్పనా? ధన్యులు ఎలాగుంటారో చెప్తున్నాడు. చూడండి. 8వ వచనం, 7వ వచనము. యెహోవా, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. చెప్పాలా? యెహోవాను నమ్ముకున్నవాడు. మరోసారి, యెహోవాను నమ్ముకున్నవాడు. మనం అందరం ఎవరు? ఆలోచన చెప్పండి. మనం అందరం ఎవరు? అబ్బా ధన్యులు. బాగానే చెప్పారమ్మా. సులువుగా ఉంది అనడానికి. ఒకసారి మీ అంతరాత్మను అడగండి, నేను ధన్యున్నా? యెహోవాను నమ్ముకోవటం అంటే యేసుబాబు ఫోటోని చూసి, గుడిని చూసి, ఉంగరానికి ముద్దెట్టుకుని, లేకపోతే తోత్రం అని ఇలా చెప్పడం కాదు. మొదటి కీర్తనకి వెళ్ళిపోవాలా. ధన్యులంటే ఏం చేయకూడదు, ధన్యులంటే ఏం చేయాలో ఒక లిస్ట్ ఇచ్చాడు కదా, దాన్ని ఫాలో అయిపోవాలా. ఆడు ధన్యులు. యెహోవాను నమ్ముకున్నవాడు. అదేంటండి సైలెంట్ అయిపోయారు? చెప్పండి. ఇక్కడ ఉన్న వాక్యం, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఓకే. ఈ ధన్యుడు ఎలాగుంటాడండి? ఈ ధన్యుడిగా ఉంటే ఏంటి ప్రతిఫలము అని అంటే ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. యెహోవా వానికి, ఆ మాట చూడండి. యెహోవా అంటే దేవుడు వానికి, ఎవరికి? ధన్యుడికి ఆశ్రయముగా నుండెను. ధన్యుడికి ఆశ్రయముగా ఉండెను. ఎప్పుడెప్పుడునండి? ఎనీ టైం, ప్రతిరోజు ఆశ్రయంగా ఉంటాడండి. ఆ రోజు ఈ రోజు కాదు, ప్రతిరోజు, రోజుకి 24 గంటల్లో ప్రతి క్షణము నీకు ఆశ్రయముగా ఉంటాడట. నీవైతే దేవునికి ఒక ఆదివారం గంట ఇస్తున్నావేమో కానీ దేవుడైతే ప్రతిరోజు గంట నీకు కాదు, ప్రతిరోజు ప్రతి క్షణం నీకు ఆశ్రయంగా ఉంటాడు. ధన్యుడి యొక్క గ్రూప్లోనే ఉంటే అంతటితో విడిచిపెట్టలేదు ఆయన. వాడు అంటే ఎవరండి? ధన్యుడు. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండెను. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండెను. ఏమండి? అది కాలువల వారన దాన్ని వేళ్ళు తన్నుచు
చూడండి, ఆ మాట ఎంత బాగున్నాను. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండెను, అది కాలవల వారన దాని వేళ్ళు తన్నును. వెట్ట కలుగులను, వేడి కలుగును. వెట్ట అంటే వేడు కలుగునను, దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండెను, వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు అనంది. చూడండి, బా ఏం అద్భుతంగా ఉన్నది చూడండి. కాపు మానదు, నీరు లేకపోయినా వెట్టి కలిగిన భయపడదు, బెంగపడదు, కాపు మానదు. చెట్టు కోసం చెప్తున్నాడు అనుకున్నారనుకు మీరు? కాల పక్కన ఉన్న చెట్టు కోసం చెప్తున్నారు అనుకున్నారని కాదు, కాదు, కాదు. ధన్యుడి కోసం చెప్తున్నటువంటి మాట ఇది. వాక్యాన్ని, దేవుని మందిరాన్ని ప్రధానంగా వారి జీవితంలో విలువనిచ్చేవారు. జీవితాలు ఎంత అమోఘంగా ఉంటాయని చెప్పాడు. వారి కుటుంబాలు ఎంత అద్భుతంగా ఉంటాయో చెప్తున్నాడు. దేవుడు ఆశ్రయంలో వారు ఉంటారు. భయంకరమైనటువంటి ఎండలు వచ్చినా భయపడదు, ఎందుకంటే దేవుడు నాకు ఆశ్రయముగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని వారు గ్రహిస్తారు. దాని ఆకు పచ్చగానే ఉంటుందట, వర్షం లేని సంవత్సరమున కూడా చింత నొందదు, కాపు మానదు. కాపు మానదు, చింత నొందదు, కాపు మానదు. ధన్యుల యొక్క జీవితం ఎంత అమోఘంగా ఉంటుందో చెప్తున్నాడండి. బా చాలా బాగుందండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనది ఏ గ్రూపు? మనందరిది ఏ గ్రూపు చెప్పాలి? మనందరిది ఏ గ్రూపు అమ్మా? ఏ గ్రూపో? స్వాతి గ్రూపా? లేకపోతే ఏ గ్రూపుల పేర్లు ఉన్నాయి కదా మనకు తెలుస్తుంది. ఆ గ్రూపులు కాదమ్మోయ్. దేవుడు ప్రపంచ మానవాళ్ళని రెండు గ్రూపులు పెట్టి చూస్తూ ఉన్నాడు. ఒకటి ధన్యుల గ్రూపు, 2 దుష్టుల గ్రూపు. నువ్వే గ్రూపులో ఉన్నావు? ఎవరు ధన్యులు, ఎవరు దుష్టులు? మనంతటా మనం ప్రశ్నించుకుంటే విషయం మనకు అర్థమైపోతుంది. తర్వాత చెప్తున్నాడు ఆయన 4వ వచనం, దుష్టులు అలాగుండక గాలు చెదరగొట్టు పొట్టు వలె ఉంటారట. గాలు చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. న్యాయ విమర్శలో దుష్టులను ఏమండి, నీతిమంతుల సభలో పాపులు నిలవరు. సెపరేటు. దుష్టులు సెపరేటు, ధన్యులు సెపరేటు. నీతిమంతుల మార్గమును యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. కింద దుష్టుల యొక్క లిస్టు చెప్తా ఉన్నాడు. మిగతా 4 తర్వాత భాగంలో దుష్టులు ఏం చేస్తారట? పొట్టువలే ఉంటారు. దుష్టులు పొట్టువలే ఉండి గాలికి ఎగిరిపోయే వారుగా ఉంటారని చెప్పాడు. రెండోది పాపులుగా ఉంటారు అని చెప్పాడు. మూడోది దుష్టుల మార్గము నాశనం అయిపోతుంది అనేటువంటి విషయాన్ని మొదటి కీర్తన 2వ భాగం 3, 4, 5, 6 వచనాల్లో మనం చదువుకుంటా ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నా కోరిక, మనందరి కోరిక, ఒకవేళ ధన్యులు అనేటువంటి గ్రూపులో లేకపోయినట్లయితే ప్రయత్నం చేస్తే రాగలము. మనకు మనం అనేసుకుంటే కుదరదు. మనకు మనం అనేసుకుంటే, నేను ధన్యులు అనేసుకుంటే కుదరదు. మీకు తెలిసిపోతుంది నేను ధన్యున్నా దుష్టునైనటువంటి సంగతి మనకు తెలిసిపోతుంది. ఎప్పటి నుండి అయినా దేవునికి ప్రాధాన్యత ఇద్దాం, దేవుని సన్నిధానానికి ప్రాధాన్యత ఇద్దాం. మనల్ని ఆశీర్వాదకరంగా పరలోకానికి నడిపించే వాక్యానికి ప్రాధాన్యత ఇద్దాం. వాక్యము మాత్రమే మనల్ని ఏం చేస్తుంది? నడిపిస్తుంది. వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవలకు వెలుగై ఉన్నది. అలా వెలుగైన వాక్యాన్ని, దీపమైన వాక్యాన్ని ఎప్పుడు విలువనిస్తూ,
ఏమాత్రము నిర్లక్ష్యం చేయకుండా ధన్యుల యొక్క లిస్టులో మనం ఉండాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరము ధన్యులుగా మారడానికి, ధన్యుల యొక్క గ్రూప్లో ఉండడానికి, ధన్యులు అవడానికి ఏమేమి విడిచిపెట్టాలో అవన్నీ విడిచిపెట్టి ధన్యులు అవడానికి ఏమేమి అలవాటు చేసుకోవాలో అవన్నీ అలవాటు చేసుకుని నిక్కర్సైన దేవుని పిల్లలుగా, నిత్యము ఫలాలు ఫలించే దేవుని బిడ్డలుగా, అనేకులకు మాదిరికరంగా దీవెనకరంగా ఉండే మంచి అద్భుతమైనటువంటి దేవుని పిల్లలుగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాము. మంచి మాటలు విన్నటువంటి మీకు వందనాలు తెలియచేస్తా ఉన్నాను.